అది కాదన్నా ఈ బాడీ ఏమో కిరాకుంది, నాకు కూడా ఈ స్టమక్ ఉంది కదా, ఇంకా పైనకి వెళ్ళిపోయి ఈ ఫ్యాట్ మొత్తం ఇక్కడ వచ్చేసాలన్న. అర్థమైందా? ఇది కూడా ఇంకా కావాలన్నా, కింద ఇంకా ఫ్యాట్ పోయి మొత్తం కాళ్ళ దగ్గరకు వచ్చేసాలన్న. ఏంటి బాబా అన్న ఇంకోసారి? ఇంకా ఫ్యాట్ పోయి మొత్తం కాళ్ళ దగ్గరకు వచ్చేసాలన్న. అట్లాంటి ఎక్సర్సైజ్ చెప్పన్నా. ఫ్యాట్ పోయి మజిల్ కావాలి. ఫ్యాట్ పోయి మజిల్ కావాలి. ఇదేడినాను ఇప్పుడు ఇదైతే ప్రొఫెషనల్ జిమ్, పాత జిమ్ లో ఎట్లుంటది, ఇక్కడ నుంచి తీసుకొస్తా. అదే గమ్మత్ మాట్లాడతావు నువ్వు, ఏమన్నా మాట్లాడినా గమ్మతే మాట్లాడతాను. నేను ఏం క్వశ్చన్ చేసినా నీకు గమ్మతే అనిపిస్తాను కాదు. అది జనరల్కి వచ్చానే కానీ చెప్పేది నువ్వు కరెక్ట్ గా మాట్లాడుకున్నాం. ఫ్యాట్ ఏంది, మజిల్ ఏంది, అది దీనికి కన్వర్ట్ అవ్వడేంది, నువ్వు గమ్మత్ మాట్లాడుతావు. అది సంబంధం వెళ్ళిన టాపిక్. అది ఫ్యాట్ అనేది నీ కొవ్వు, మజిల్ అనేది ప్యూర్ కండ. ఫ్యాట్ ని మజిల్ కి ఎట్లా కన్వర్ట్ చేస్తావు? నీ ఏమన్నా వర్కౌట్ చేస్తే ఫ్యాట్ బర్న్ ఎనర్జీకి ఇస్తుంది నీకు. మజిల్ తయారు కావాలంటే ప్రోటీన్ తీసుకొని వర్కౌట్ చేసి మజిల్ తయారవుతుంది. రెండింటిని ఎట్లా కంబైన్ చేస్తావు నువ్వు? మళ్ళీ ఇది పోయి ఇట్లా రావాలంట, ఇది పోయి ఇట్లా రావాలంట, అది ఏడికి వెళ్ళి తయారవుతుంది అట్లా. ఎవరికైనా చూపించండి రా, అట్లా ఎందుకు తయారవుతుంది? ఇది కరిగిపోతుంది, జస్ట్ మజిల్ డెవలప్ అవుతుంది అంతే. అట్లా షేప్ లో అవుతుంది కానీ ఎట్లా కన్వర్ట్ అవుతుంది? నీకు లాజిక్ అర్థమవుతుంది, దాంట్లో ఛాన్సే లేదు. అది అట్లా. అది ఏది తెలుసుకోవాలనుకున్నా సైంటిఫిక్ గా తెలుసుకో, పిచ్చి పిచ్చిగా అన్ని ఫాలో కావు. అర్థమైందా?